ఇప్పుడు ఏంటంటే చాలా డబ్బున్న వాళ్ళు లేకపోతే బిజినెస్ పర్సన్ అంటే డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫామ్ హౌస్ కట్టుకున్నాము మాకు ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి అని చెప్పేసేసి చాలా మంది ఏంటంటే ఈ ఫామ్ ల్యాండ్స్ కి ఇన్వెస్ట్ చేయడానికి ఫామ్ ల్యాండ్స్ దీని మీద ఒక హౌస్ కట్టుకుని అక్కడికి వెళ్ళి వీకెండ్స్ లో సెలబ్రేషన్స్ అవి చేసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అలా చేస్తున్నారు కూడా. ఎందుకంటే మనం ఇల్లు అయిపోయింది, ఫ్లాట్ అయిపోయింది, ఇల్లు అయిపోయింది, అన్నీ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి ఇన్వెస్టిగేషన్ అంటే మనము కొంచెం కంఫర్టబుల్ గా లైఫ్ ఉండాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలని ఆలోచిస్తాం కాబట్టి చాలా మంది అలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళ పొజిషన్ లోకి వెళ్ళిపోతారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఏ ప్రాపర్టీ అయినా ఏంటంటే కొనుక్కునే వెంటనే పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి. కొనుక్కునే వెంటనే వాళ్ళు ఒక ఫామ్ హౌస్ కట్టేసుకుని లేకపోతే ఒక దేంటి చుట్టూరు ఫెన్సింగ్ వేసేసుకుని కాంపౌండ్ వాల్ వేసేసుకుని అదంతా సేఫ్ గార్డ్ చేసుకుంటారు. కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే టెనెంట్స్ ఆల్రెడీ ఆ ల్యాండ్ లార్డే టెనెంట్ గా ఉండి దాన్ని కల్టివేషన్ చేస్తున్నప్పుడు మేము దీన్ని కల్టివేషన్ చేసిస్తాం మీకు, మేము చూస్తాము, మీరు రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోని అంటే సరే మీరే కంటిన్యూ చేయండి అంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు దాన్ని వెకేట్ చేయకోకుండా కనుక ఉంటే కనుక మీరు పొజిషన్ తీసుకోవడానికి కోసం మళ్ళీ సివిల్ కోర్టుకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే మీరు ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ఫామ్ ల్యాండ్స్ కొనుక్కున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కున్నప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పటి వరకు ఎవరైతే ఆ భూమిని సాగు చేస్తున్నారో అప్పటి వరకు ఎవరైతే పొజిషన్ ఉన్నారో వాళ్ళని కూడా వెకేట్ చేయించి మీరు కొత్త టెనెంట్స్ కొత్తగా ఎవరికైనా కవులకి ఇవ్వడం కానీ లేకపోతే కొత్తగా దాన్ని డెవలప్ చేసుకోవడం కానీ చెయ్యాలి. వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు వెకేట్ చేయకపోతే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే వేకెంట్ ల్యాండ్కి పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫ్లాట్ కానీ లేకపోతే హౌస్ కానీ లేకపోతే విల్లా కానీ మనం కొనుక్కున్నప్పుడు మనం లాక్ వేసుకుని వెళ్ళిపోతాము. కరెంటు బిల్లు తర్వాత లేదంటే అదే ఏంటి హౌస్ ట్యాక్స్ మన పేరు మీద మ్యూటేషన్ చేయించుకుంటాం. సో యూఆర్ అబ్సల్యూట్ ఓనర్స్ ఫర్ దట్ ప్రాపర్టీ. కానీ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ కి మరి ఓనర్షిప్ ఎలా రావాలి, మనకి ఓనర్షిప్ ఎట్లా చేసుకోవాలనేది చాలా మంది ఇది ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయవలసింది ఏంటంటే వీలైతే కనుక ఒక రూమ్ వేసి ఒక కరెంట్ తెచ్చుకొని ఒక బోర్ వేసుకొని మీ పొజిషన్ తెచ్చుకోవాలి. చుట్టూరు ఫెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కొనే ముందు ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ నోట్. కొనే ముందు ఏం చేయాలంటే కూడా మీరు ఓనర్ వచ్చి ఏదో హద్దులు చూపించేసి రియల్ ఎస్టేట్ అతను వచ్చేసేది ఈ ల్యాండ్ వీల్ది అని అది చూపించేయటం కాకుండా మీరేం చేయాలంటే మండల ఆఫీసులో కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అంటే దీని మధ్య నుంచి ఏమైనా దారులు ఉన్నాయా, దీని పక్క నుంచి ఏమైనా దారులు ఉన్నాయా. ఎందుకంటే మీ ల్యాండ్ తర్వాత ల్యాండ్ వాళ్ళకి దారి ఎటు ఉన్నది, అటు వాళ్ళు వెళ్ళడానికి దారి ఏంటి, రేపొద్దున మన నుంచే దారి అంటారా, లేకపోతే మన వెనకాల కొనుక్కుంటే మనకు దారి ఎలా ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్కి కంపల్సరీగా ఏంటంటే 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల వరకు వే అనేది ఇంపార్టెంట్. అంటే ఒక బండి వెళ్ళడానికి కానీ లేకపోతే ఒక ట్రాక్టర్ వెళ్ళడానికి కానీ లేకపోతే మెయిన్ ఏంటంటే కల్టివేషన్ సంబంధించిన ఏదైనా వాహనాలు వెళ్ళడానికి సంబంధించిన దారులు ఎక్కడి నుంచి ఉన్నాయనేది కూడా వెరిఫై చేసుకోవాలి. లేదంటే చాలా మీ కల్టివేషన్ పోతుంది, లేకపోతే మీరు వెళ్ళడానికి దారి లేకపోతే ముందు వాళ్ళతో మీకు గొడవ అవుతుంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది. సో అదేంటంటే అక్కడ ఆ దాంట్లో మళ్ళీ సరిహద్దులు ఎలా ఫిక్స్ చేసుకోవాలి. బౌండరీస్ అంటే ఏంటంటే మనిషికి హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ల్యాండ్కి బౌండరీస్ అంటే షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటాం, అది కరెక్ట్గా లేకపోతే మళ్ళీ మీరు రెక్టిఫికేషన్ ఆఫ్ సేల్ డీడ్కి వెళ్ళవలసి వస్తుంది. మళ్ళీ అతను ఓనర్ రానంటాడు. కాబట్టి ఏంటంటే హద్దులు వాళ్ళు చూపించేవి కాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళు చూపించేవి కాకుండా లేదా ప్రైవేట్ సర్వర్ని తెచ్చుకుని మీరు కొలిపించుకోవడం కూడా కాదు. మీరు ఏం చేయాలంటే ల్యాండ్ కొనుక్కునే ముందు అగ్రిమెంట్ అయిన తర్వాత మండల సర్వర్కు ఒక లెటర్ పెట్టుకోవాలి, లేదా డిస్ట్రిక్ట్ సర్వర్కు ఒక లెటర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ల్యాండ్ సరిహద్దులు అనేది మాకు ఫిక్స్ చేసి ఇవ్వండి, మీ 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 దగ్గరున్న రికార్డు ప్రకారంగా ఈ 4 సరిహద్దులు ఉన్నాయా లేదా, ఇది దారి ఎటువైపు ఉన్నది అనేది కూడా మీరు కరెక్ట్ గా వెరిఫై చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళాలన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ సర్వర్ని తీసుకొచ్చి అప్పటి వరకు వాళ్ళు ఉన్న హద్దుల్ని మీకు చూపించేస్తారు, కానీ అవి కరెక్టా కాదా, దాంట్లోంచి ఏమైనా రోడ్డు పోతుందా లేకపోతే ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా ఏది కూడా మనకి తెలియదు. సో కాబట్టి ఏంటంటే
అలా చేసుకోవడం వల్ల మీరు ఎంఆర్ఓకి ఇంత ఫీజు అని ఉంటుంది, కడితే కనుక వాళ్ళు వచ్చి మీకు బౌండరీస్ ఫిక్స్ చేస్తారు. అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. దారి కూడా ప్రాపర్గా మీ ల్యాండ్లోకి వెళ్తే ఎక్కడి నుంచి ఉంది, మెయిన్ రోడ్డుకు ఉన్న బిట్ కంటే ఎవరిని అవసరం లేదు, మెయిన్ రోడ్డు ఉన్న ల్యాండ్కి ఎవరిని అవసరం లేదు. కానీ మీరు మెయిన్ రోడ్డు కనుక్కున్న అవతల వాళ్ళకి ఎక్కడి నుంచి దారి ఉన్నది కూడా మీరు కనుక్కోవాలి. లేదంటే ఏం చేస్తారంటే మీ దాంట్లోంచి దారి ఉన్నదనేసి ఎక్కడైనా రికార్డులు ఉంటే తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంటుంది. తర్వాత కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఫ్లాట్కి లేకపోతే ఇల్లుకి లేకపోతే విల్లాకి వీటికి మనము కరెంట్ బిల్ తెచ్చుకుంటాము, లేదంటే హౌస్ ట్యాక్స్ తెచ్చుకుంటాం. కానీ మరి ల్యాండ్కి ఏం చేయాలి అని అంటే తర్వాత మీకు RORలో మీ పేరు ఎక్కాలి. అంటే రిజిస్టర్ ఆఫ్ అథారిటీస్లో ఏం చేయాలంటే రికార్డులో మీ పేరు ఎక్కాలి. అలా అంటే అప్పుడు ఏం చేయాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎంఆర్ఓ ఆఫీస్లో దాన్ని మ్యూటేషన్కి మీ పేరు మీద పెట్టుకోవాలి. అంటే పాస్బుక్లు మీ పేరు చేంజ్ అవ్వాలి, పహనీల్లో మీ పేరు ఎంటర్ కావాలి. కాబట్టి దానికి ఒక 45 days టైంలో వాళ్ళు మీకు పాస్బుక్లు చేసి ఇవ్వాలి. లేదు ముందు ఇలా వెరిఫై చేసుకోలేదంటే కనుక మీ పాస్బుక్లు స్టక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎంఆర్ఓ అప్పుడు ఏమంటారంటే దీనికి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ సర్వే నెంబర్ ప్రాబ్లం ఉంది, లేకపోతే మధ్యలో నుంచి దారి ఉంది, లేదా దీని మీద ఏమైనా డిస్ప్యూట్ ఉందంటారు. అందుకే ఏంటంటే కొనుక్కునే ముందు ఎప్పుడైనా సరే అమ్మే వాళ్ళ మీద బేస్ అవ్వకుండా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఈ ల్యాండ్ మేము కొంటున్నాము, దీని మీద ఏమైనా ఈ సర్వే నెంబర్ కరెక్టా, దీని లేకపోతే ఇది గవర్నమెంట్ సర్వే నెంబరా, దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దీంట్లో ఏమైనా లిటిగేషన్ ఉన్నాయా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ఒక పేపర్ పబ్లికేషన్ ఇచ్చుకుని ఈ ల్యాండ్ కొంటున్నాము, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఏదైనా లిటిగేషన్ ఉన్నా కూడా 7 days లోపు మినిమమ్ మాకు తెలియజేస్తే కనుక మేము ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకోవడం అవుతుంది. తర్వాత మేము రెస్పాన్సిబిలిటీ కాదని ఒక పేపర్ పబ్లికేషన్ కూడా ఇవ్వడం జరగాలన్నమాట. అలా చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీ ప్రాపర్టీని అంటే ప్రొటెక్ట్ చేసే మార్గాలు అనమాట. ఇవన్నీ కాకుండా వాళ్ళు చెప్పేశారు మాకు టైం లేదు, మాకు మధ్యవర్తి ఎవరో ఉన్నారు, మాకు చాలా ఫ్రెండ్, మాకు తెలిసిన వాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ అనే దాంట్లో ఎవరిని కూడా మనం 100% నమ్మొద్దు. మనం ఏంటంటే లీగల్గా వెళ్తేనే ఆ ప్రాపర్టీకి మీరు అది కరెక్ట్గా ఉన్నట్టు దాన్ని కొనుక్కున్నా మీరు ఫ్యూచర్లో ఎలిగేషన్స్ అంటే దానికి సంబంధించిన లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయకుండా మీరు ప్రాపర్టీ కొనుక్కుంటే మీరు ఎవరిని క్వశ్చన్ చేసినా కూడా దెర్ ఇస్ నో యూస్.